ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. కోర్టులో ఏం జరిగిందని చాలామంది ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు. విషయం మేము అప్డేట్ ఇస్తామని చెప్పాము. అయితే సుప్రీంకోర్టులో జరిగిన విషయం ఏంటంటే, సగం ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి మిగిలిన సగం ఎగ్జామ్స్ జరగకుండా ఆపడం అనేది భావ్యం కాదు. కాబట్టి మొత్తం ఎగ్జామ్స్ అన్నీ జరిగిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి మీద కోర్టు మరి మాట్లాడడం జరుగుతుందని చెప్పి మనం కేసుని 31వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయి. ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ విషయం అయితేనేమి, తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇష్యూ చేసే విషయంలో అయితేనేమి, అప్పుడు మరి కోర్టు ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని మనం 31వ తారీఖున వేచి చూద్దాం. ఓకే, మన లాయర్ గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అయితే విషయం ఏంటంటే, సార్ మేము కోర్టు విషయం మీద ఆధారపడి మేము చదవడం మానేసాం చాలామంది చెప్తున్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా చదవడం మానేయండి అని మేము ఎక్కడ చెప్పలేదు, చదవమని చెప్పాం. అయితే మన పోరాటం మనం చేసాం. అయితే మరి ఈ విధంగా జరిగింది. ఎగ్జామ్ జరగకుండా ఆపాలి అని మేము సాయశక్తులు కృషి చేసాము. కానీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద మరి కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది జనవరి 31వ తారీఖు మన కేసు వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ మరి ఈ విషయాన్ని చెప్పడం మాకు బాధగా అనిపించినప్పటికీ చెప్పాలి, తప్పదు. కాబట్టి మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మన డిఎస్ అభ్యర్థులకు మన వాళ్ళు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అయితే దీనికోసం పూర్తిగా అడుగుతున్నారు. మనకి కోర్టు కేసు ఏమైందంటే, స్టే అన్నది ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఇంకా పూర్తిగా ఇవ్వరని కాదు. అంటే ఒక రాష్ట్ర సమస్యని ఒక్క సిట్టింగ్లో పూర్తిగా మీకు స్టే ఇచ్చేస్తే ఎలాగా, ఇది పూర్తిగా వాదించిన తర్వాత ఎగ్జామ్ అయిపోయినా పర్వాలేదు, అప్పుడు మేము ఏదన్నది చేద్దాము. అంటే ఒకవేళ రిజల్ట్ ఆపేసి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడమా లేదా ఇవ్వడమా అన్నది తర్వాత ప్రొసీడింగ్ అవుతుందని చెప్పేసి అక్కడ వాదోపవాదాలు జరిగినాయి. దీన్ని మధ్యంతర ఉత్తర్వులు అంటారు. అవి మనకి ఇవ్వలేదు. అయితే ఈ నెలాఖరికి ఈ కేసుని పోస్ట్ పోన్ చేశారు. అంటే మరలా వాదోపవాదాలు పూర్తిగా జరిగిన తర్వాత మనకి ఈ నెలాఖరం జరుగుతుంది. అయితే మనకి ఇందులో మనకి అనుకూలంగా లేనట్టే, అంటే ఎగ్జామ్స్ అయితే జరిగిపోతున్నాయి. కానీ ఇంతవరకు జరిగిన చాలా కోర్టు కేసులు, అంటే యూపీ విషయమైనా, కేరళ విషయమైనా, అస్సాం విషయమైనా ఏదైనా సరే, ఎగ్జామ్ జరిగిన తర్వాత వాటి రిజల్ట్ నిలుపుదల చేసి పూర్తిగా వాదోపవాదన జరిగిన తర్వాత ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. అంటే మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు జరిగేది మేము ఇదే అని అనుకుంటున్నాము. అయితే ఇంత ఎమర్జెన్సీగా మీకు స్టే అయితే ఇవ్వలేము. పూర్తిగా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఎన్సిటిఈ రూల్స్ పూర్తిగా పాటించినట్లయితే ఈ నోటిఫికేషన్ మేము క్యాన్సిల్ చేసేస్తాము. అంటే పూర్తిగా మన ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా రిజల్ట్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మెరిట్ పెట్టేసినా సరే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఇది కోర్టులో కేసు జరుగుతూనే ఉంటుంది. మేబీ 2 సెషన్స్లోనూ 1 సెషన్స్లోనూ పూర్తి అవ్వచ్చు. మనం వేసింది లంచ్ మోషన్ అవర్లోనే 1 సిట్టింగ్లోనే. కాకపోతే దీన్ని 1 సిట్టింగ్లో రాష్ట్ర సమస్యను పూర్తిగా క్షుణ్ణం చేయకుండా దీని రిజల్ట్ తెలపకూడదని చెప్పి ఈ విధంగా మనకి రిజల్ట్ వచ్చింది. అయితే మనకి కేసు ఎలా జరుగుతూ ఉంటుంది. ఇంక అమౌంట్ విషయం, ఈ కేసు పూర్తిగా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వచ్చిందో ఆల్రెడీ మీకు చెప్పాము. 2,10,000 సుమారు వచ్చింది. 10,000కి చిల్లర వచ్చింది. అయితే ఇది ఎంత ఖర్చు పెట్టాము, ఈ పూర్తిగా కేసు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏమిటి అన్నదే మేము చెప్తాము. ఎందుకంటే ఇంకా కొంచెం సమయం పడుతుందిగా అంటున్నారు కాబట్టి, అంటే సగం ఎగ్జామ్స్ అయిపోయి పూర్తిగా అయిన తర్వాత, ఇంకా ఎలాగ అయిపోయినాయి కాబట్టి పూర్తిగా అయిపోయిన తర్వాత కేసును క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన వాదోపవాదం జరిగిన తర్వాత మనకు అనుకూలంగా వస్తుందని నమ్మకంతో ఉన్నాము. అయితే దీన్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, అంటే సమాచారం ఇవ్వాలి కాబట్టి అందరికీ మేము ఇస్తున్నాము. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే దీనికి ఈ సమాచారం కోసం చాలా మంది వేచి ఉన్నారు. సో ఇట్లా నానాజీ గారు టీంతో ప్రసాద్, నవీను,